ఏంటి 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైన సోమనాథ్ శివలింగాన్ని మసీద్లో నడిచే ఫ్లోర్స్ మీద వేశారా? వినడానికి షాకింగ్ గా ఉంది కదా. పర్షియన్ అండ్ ఇస్లామిక్ హిస్టారికల్ సోర్సెస్ ప్రకారం మొహమ్మద్ గజ్నీ ఇండియాలోని సోమనాథ్ టెంపుల్ ను అటాక్ చేసినప్పుడు 50,000 మందిని చంపేసి 20 మిలియన్స్ ఆఫ్ గోల్డ్ ను అండ్ గాల్లో ఫ్లోట్ అయ్యే శివలింగాన్ని బ్రేక్ చేసి కొన్ని పీసెస్ ను వాళ్ళ దేశానికి తీసుకొని పోయాడంట. అలా తీసుకొని పోయిన ఆ పీసెస్ ను ఒక పీస్ నేమో ఆఫ్ఘనిస్తాన్ లోని జామా మసీద్ లో నడిచే ఫ్లోర్స్ లో పెట్టాడంట. అండ్ ఇంకో పీస్ ను తన ప్యాలెస్ స్టెప్స్ దగ్గర పెట్టాడంట. అండ్ రిమైనింగ్ కొన్ని పీసెస్ ను మెక్కా, మెదినా, బగ్దాద్ లాంటి పెద్ద మసీదులో నడిచే ఫ్లోర్స్ మీద ప్లేస్ చేశాడంట. ఇదంతా నిజమేనా? వాళ్ళ హిస్టరీస్ లో ఉన్నది నిజమని మనం ఎలా నమ్ముతాం అని మీకు డౌట్ రావచ్చు. అయితే బ్రిటిష్ వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ మీద వార్ చేసినప్పుడు ఆ మసీద్ లో శివలింగం పీసెస్ చూసామని బ్రిటిష్ ఆర్మీ అఫీషియల్ గా చెప్పింది. రీసెంట్ గా ఇండియన్ గవర్నమెంట్ ఆ పీసెస్ మన దగ్గరే ఉన్నాయని పబ్లిక్ లో అనౌన్స్ కూడా చేసింది. బట్ అన్నీ ఉన్నాయని చెప్పలేదు. దీని ప్రకారం చూస్తే మొహమ్మద్ గజ్నీ కొన్ని పీసెస్ ను మాత్రమే తన దేశానికి తీసుకొని పోయాడు అండ్ రిమైనింగ్ వాటిని అగ్నిహోత్రి బ్రాహ్మణ్స్ క్లెయిమ్ చేసుకున్నారు.